మీరు ముందుగా గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత హిందుస్థాన్ జాబ్స్ నెట్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ మీకు వచ్చింది చూడండి, హిందుస్థాన్ జాబ్స్ నెట్. దాన్ని సెర్చ్ చేయండి ఒకసారి. వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, దాని మీద నొక్కండి. హిందుస్థాన్ జాబ్స్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ ఇండియా పోస్ట్ జీడిఎస్ రిజల్ట్ 2024 కనిపిస్తుంది, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన కిందకి స్క్రోల్ చేస్తే బాగా కిందకి వెళ్ళిపోండి. మీరు ఏ స్టేట్లో అప్లై చేశారో మీకు అక్కడ స్టేట్ నేమ్ కనిపిస్తుంది, క్లిక్ హియర్ అని కనిపిస్తుంది, అది నొక్కండి. క్లిక్ హియర్ నొక్కంగానే మీకు పీడిఎఫ్ ఒకటి డౌన్లోడ్ అయిపోయి మీకు రిజల్ట్ అనేది అంటే మీ మెరిట్ వచ్చిందో లేదో, మీ నేమ్ వచ్చిందో లేదో అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో అప్లై చేశారో అక్కడ కాన్స్టిట్యున్సీ కూడా కనిపిస్తుంది. ఇది కూడా నాకు డౌన్లోడ్ అయ్యింది. నాది భీమవరం కాన్స్టిట్యున్సీలో అప్లై చేశాను. నేను భీమవరం కాన్స్టిట్యున్సీ చూసుకుంటాను. ఇక్కడ స్క్రోల్ చేస్తే నాకు భీమవరం కాన్స్టిట్యున్సీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ భీమవరం కాన్స్టిట్యున్సీలో వచ్చిందో లేదో ఇక్కడ భీమవరం చూపిస్తుంది కదా, ఇక్కడ మన నెంబర్ కనిపిస్తుంది. మనకు వచ్చిందో లేదో ఇక్కడ మనం నెంబర్ చూసుకోవాలి. ఇక్కడ మన నెంబర్ కనుక ఉన్నట్లయితే మనం జీడిఎస్ పోస్టులకి సెలెక్ట్ అయినట్టు మనకి అక్కడ అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.